ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ తనూజ గారి ఫ్యాన్స్ కి పూరకాలు లోడింగ్. తనూజ గారు 10th వీక్ న్యూ కెప్టెన్. మామ తనూజ గారి గురించి 2 నిమిషాలు అయితే మనం గట్టిగా మాట్లాడుకుందాం. తొక్కారు ప్రతి వీక్ తను కెప్టెన్ అవడానికి ట్రై చేస్తానే ఉంది. కెప్టెన్సీ కండక్టర్ దాకా తను వస్తుంది, కానీ ఎవరో ఒకళ్ళు నాగుపాముల్లా కాటేయటం, తను వెనక్కి వెళ్ళటం, ప్రతిసారి ఇదే జరుగుతుంది. కానీ ఈసారి స్థిరంగా నిలబడిపోయింది తనూజ. షీ ఈస్ ద 10th వీక్ న్యూ కెప్టెన్ ఇన్ ఫీమేల్ కంటెస్టెంట్. బిగ్ బాస్ సీజన్ 9 లో 10th వీక్ తనూజ కెప్టెన్ అయింది మామ. ఇది మాత్రం నిజం. తనూజ గారి ఫ్యాన్స్ కి పోనకాలు లోడింగ్, అంతే, తగ్గేదేలే. ఏంటి స్వామి ఎన్నిసార్లు తొక్కారు, తొక్కతానే ఉన్నారు పాప. మామ గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతిసారి ఎక్కడ గివప్ అయితే ఇవ్వలేదు తనూజ. గివప్ ఇచ్చిందంటే నేనైతే ఒప్పుకోను మామ, ఎందుకంటే ప్రయత్నిస్తుంది. చివరికి కెప్టెన్ అయితే అయ్యింది. దట్ ఈస్ తనూజ అని అనిపించింది మామ. ఇది మాత్రం నిజం. ఓకేనా, తనకి ఎలా కెప్టెన్ అయిందంటే అది కూడా చెప్తా. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ కూడా చూద్దాం. తనూజ గారు ఎన్నో పొజిషన్ లో ఉన్నారు. ఈ రోజుతో విన్నర్ ఎవరో కూడా చెప్పేస్తాం మామ. క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పేస్తా విన్నర్ ఎవరు, ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది కూడా ఎవరో చెప్పేస్తా. ఓకేనా, నెంబర్ 1 పాయింట్ మామ, తనూజ గారు కెప్టెన్ ఎలా అయ్యారంటే, కమాండర్స్ నుంచి ఒకరు రావాలా, రాజులు రాణిల్లో నుంచి ఒకరు రావాలా. అక్కడ నుంచి రాజు నుంచి కళ్యాణ్ వచ్చాడు, ఇక్కడ కమాండర్ నుంచి తనూజ వచ్చింది. వాళ్ళిద్దరికి ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ లో తనూజ గెలిచింది, తను క్వీన్ అయ్యింది. అప్పుడు ఇంకా కళ్యాణ్ అవుట్ అయిపోయాడు. కళ్యాణ్ ఇంకా కమాండర్ అయిపోయాడు. ఓకేనా, ఇప్పుడు కళ్యాణ్ కమాండర్. ఇప్పుడు ఎవరెవరు, రీతు, నిఖిల్ అండ్ తనూజ, వీళ్ళ ముగ్గురికి ఒక గేమ్ పెడితే తనూజ సూపర్ గా గేమ్ ఆడి 10th వీక్ కెప్టెన్ అయితే అయ్యింది మామ. ఇప్పటికి కళ్యాణ్ కమాండర్స్ లోకి వెళ్ళిపోయాడు. 10th వీక్ న్యూ కెప్టెన్ తనూజ. ఓకేనా, కెప్టెన్ ఎలా అయిందంటే ఇలా అయింది. ఓటింగ్ ఆర్డర్ లో తనూజ గారి పొజిషన్ నెంబర్ 1 పొజిషన్, నిన్నటి దాకా నెంబర్ 2 పొజిషన్, ఈ రోజు నెంబర్ 1 పొజిషన్ లోకి తనూజ దూసుకొచ్చేసింది. ఓకేనా, ఆ తర్వాత మనం ఓటింగ్ ఆర్డర్ లో ఫస్ట్ తనూజ ఉందని చెప్పారు కదా. నెంబర్ 2 కళ్యాణ్ పడాలా కూడా మంచి ఓటింగ్ అయితే పడుతుంది మామ. వీళ్ళిద్దరికి నేను చెప్తున్నా, మీరు ఎంతో హ్యూజ్ డిఫరెన్స్ అయితే అనుకోవద్దు. నేను అఫీషియల్ ఓటింగ్ ప్రకారమే చెప్తున్నా, అన్అఫీషియల్ కాదు. మనకి అప్డేట్ వస్తుంది, ఆ అప్డేట్ ప్రకారమే పిన్ టు పిన్ ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ మనకు తెలిసిపోద్ది. ఆ అప్డేటే చెప్తున్నా. ఓకేనా, యూట్యూబ్ పోల్స్ నాట్ అలాంటి అప్డేట్స్ మన ఛానల్లో ఉండవు మామ. ఓటింగ్ అనాలిసిస్ మాత్రం అక్కడ అఫీషియల్ లో ఏ ఓటింగ్ జరుగుతుంది. ఈ టైంకి, ఈ పర్టికులర్ టైంకి తనూజ ఫస్ట్ లో ఉంది, కళ్యాణ్ సెకండ్ లో ఉన్నాడు. 1 అవర్ తర్వాత కళ్యాణ్ ఫస్ట్ కు రావచ్చు. ఓకేనా, అది మనం చెప్పేది కాదు. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఈ వీడియో నేను అప్లోడ్ చేసే టయానికి తనూజ ఫస్ట్ పొజిషన్, కళ్యాణ్ సెకండ్ పొజిషన్. నెంబర్ 3 డెమాన్ కూడా సూపర్ ఓటింగ్ పడుతుంది మామ. డెమాన్ కూడా విన్నింగ్ రేస్ లోకి వస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. మీరు ఏదైనా అనుకోండి, డెమాన్ 3rd పొజిషన్ సూపర్ గా ఓటింగ్ పడుతుంది. నెంబర్ 4 రీతు కూడా కన్సిస్టెన్సీగా తన ఓట్స్ తనకు పడుతున్నాయి, తగ్గలేదు పెరగలేదు, కానీ రీతుకు ఓట్స్ అయితే పడుతున్నాయి. నెంబర్ 5 భరణి గారికి కూడా నీట్ గా ఓట్లు అయితే పడుతున్నాయి మామ. కానీ టాప్ లో ఉండాల్సిన పర్సన్ కొంచెం డల్ అయితే అయ్యాడు, కానీ ఇంకా పుంజుకుంటాడు భరణి గారు నాకు అనిపిస్తుంది. పర్లేదు, ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో కూడా ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తున్నారు. ఓకేనా, చిరంజీవి గారు స్టెప్ వేశారు, అది మీరు ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు లైక్ కొట్టి కామెంట్ లేదు తెలపండి. భరణి గారు చిరంజీవి స్టెప్ వేశారు, అది మీకు నచ్చిందా లేదా? ఆ తర్వాత సుమన్ శెట్టి గారు మామ, హీ ఈజ్ టూ గుడ్ మామ. ఈ వీక్ ఎంటర్టైన్మెంట్ లో తోపనిపించాడు. ఇమాన్యుయల్ తో ప్రకారం సుమన్ శెట్టి గారు కూడా అంతే ఎంటర్టైన్మెంట్ అయితే చేశారు. ఇది నిజం. వెయిట్ చేయండి, విన్నర్ ఎవరో కూడా చెప్పేస్తా. ఓకేనా, ఫస్ట్ సుమన్ శెట్టి గారు మామ. ఆ తర్వాత సంజన గారికి ఈ వీక్ డల్ అయ్యారు మామ. సంజన గారు మాత్రం అంత స్పేస్ రావట్లేదు. ఓకేనా, కొంచెం గేమ్ ఆడారు అంత, కానీ ఓటింగ్ ప్రకారంగా సంజన గారికి అంత ఓటింగ్ అయితే పడట్లేదు. ఆమె కూడా టాప్ 5 కి అర్హురాలు, షీ ఈజ్ టాప్ 5 అంతే, కానీ ఓటింగ్ పడట్లేదు. సంజన గారి ఫ్యాన్స్ చెప్తున్నా, అఫీషియల్ ఓటింగ్ లో ఆమె పొజిషన్ అయితే ఆ రేంజ్ లో ఉంది. ఏ రేంజ్ లో ఉంది ఆమె పొజిషన్? 7th పొజిషన్ లో ఉన్నారు సంజన గారు. ఓకేనా, మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ అయితే ఓట్ వేసుకోండి మామ. స్కిప్ అయితే చేసుకోవద్దు. ఒక్కరోజు ఓటింగ్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది, ఇది నిజం. ఆ తర్వాత నెంబర్ 8 లో నిఖిల్ ఉన్నాడు మామ. నిఖిల్ కూడా పర్లా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాడు. నిఖిల్ కూడా ఓట్లు పడుతున్నాయి, కానీ అంత పడట్లేదు. కానీ నిన్న రాజు అయ్యాడు కదా, గుడ్ గేమ్ బాగా ఆడిన రోజు ఆడాడని చెప్పాలా. 2 గుడ్ గేమ్ బాగా ఆడాడు. ఆ తర్వాత దివ్య గారికి కూడా పర్లా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత గౌరవ్ 2 బ్యాడ్ అయ్యా. నిన్నైతే చిరాకు పుట్టింది, కెమెరాస్ దగ్గర పోయి మాట్లాడుకోవటం. అసలు అమ్మ నాయన, అసలు గౌరవ్ ఎందుకోలే అర్థం కావట్లా. గౌరవ్ లిస్ట్ అన్నాడు. ఈ వీక్ ఎలిమినేషన్ జరిగితే ఆల్మోస్ట్ ఇద్దరులోనే మామ, గౌరవ్ ఆర్ దివ్య. నిఖిల్ అయితే ఎలిమినేషన్ లో ఉండడు. నిఖిల్ కి పర్లా మంచి ఓటింగే పడుతుంది, కానీ చెప్పలేదు ఫర్దర్ గా ఎలా ఉంటుందో. కానీ ఇప్పటికైతే పర్లా. విన్నర్ మామ, విన్నర్ ఓన్లీ ఇద్దరే మామ. వస్తే డెమాన్ అంతే. తనూజ గారు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మామ. యాజ్ పర్ ఇప్పటికైతే
కొంచెం పవన్ కళ్యాణ్ పడాల వాయిస్ రైజ్ చేసి ఇంకొంచెం ఓపెన్ అప్ అయి మాట్లాడితే కళ్యాణ్ కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో అయితే తనూజ గారికి విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా. కళ్యాణ్ పడాల కూడా తక్కువ అంచనా వేయద్దు, తనకి కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా విన్నర్ మామ, ఇది మాత్రం నిజం. కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా మీరు కన్సిస్టెంట్గా ఓట్లు వేసుకోండి. ఒక రోజేమో హైలో పెడుతున్నారు, ఒక రోజేమో లోలో పెడుతున్నారు. అట్లా కాదు, మీకు నచ్చిన ఖచ్చితంగా ఓట్లు వేయాలా. నేను అఫీషియల్ ఓటింగ్ లో చెప్తాను. అఫీషియల్ లో ఒక రోజేమో కళ్యాణ్కి బాగా హై ఇస్తున్నారు, ఒక రోజు లో అవుతున్నారు. మీరు అలా లో అయ్యారంటే ఖచ్చితంగా వేరే వాళ్ళ ఫ్యాన్స్ చేసుకుంటారు మామ. ఇప్పుడు డెమాను కూడా బాగా ఓట్లు పడుతున్నాయి, మీరు ఆలోచించాల్సింది అది. కళ్యాణ్ తనూజ వాళ్ళిద్దరిని చూడదు మీరు, ఇప్పుడు డెమాను కూడా మంచి ఓట్లు పడుతున్నాయి. అందుకే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఆల్మోస్ట్ ఎలిమినేషన్ చెప్పేసా కదా, గౌరవ్ అర్దివ్య వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఎలిమినేషన్. విన్నింగ్ అయితే వీళ్ళు ఉన్నారు మా యాజ్ ఆఫ్ నో. ఇప్పటికీ రేపటి నుంచి గేమ్ చేంజ్ అయ్యి రేపు ఎవరన్నా వస్తే మనం చెప్పలేము, కానీ ఈ యాజ్ ఆఫ్ నో ఇప్పటికైతే విన్నర్ రేంజ్ లో తనూజ, కళ్యాణ్, డీమాన్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు మా. ఇది మాత్రం నిజం. డీమాన్ కూడా మంచి ఓట్లు అయితే పడుతున్నాయి. ఇది అయ్యా కెప్టెన్ అయితే 10th వీక్ న్యూ కెప్టెన్ తనూజ అయింది. మీరు ఎంత మంది తనూజ న్యూ కెప్టెన్ అయినందుకు ఆనందపడుతున్నారు, వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియో చూడాలా. 10th వీక్ న్యూ కెప్టెన్ తనూజ పుటస్వామి.